AB6 ఛానల్ కొత్తగా మొదలుపెట్టినప్పుడు మా పరిచయం అయ్యాడు శ్రీకాంత్ గారు పరిచయమై మన యొక్క బ్రాహ్మణుల యొక్క సమస్యలను అన్నింటినీ AB6 ద్వారా మనం అందరికి తెలియజేస్తాము, సమాచారాలు తెలియజేస్తాము. సమస్యలు ఎక్కడే కాదు, మనకైతే మిగిలిన పేపర్ ఛానల్స్ కానీ ఇంకోటి కానీ బ్రాహ్మణులు ఎక్కడెక్కడ వివిధ ప్రాంతాలు జరిగే కార్యక్రమాల వివరాలు అందరికి తెలిసేటివి కాదు. ఆ టైంలో మాకు పరిచయం అయ్యాడు. మేము ఇక్కడ కర్నూలులో చేసే చిన్న చిన్న కార్యక్రమాలు కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికి తెలియడము. ఇంకొకటి ముఖ్యంగా ఈ బ్రాహ్మణులకు ఉపయోగపడే ఉపనయనాలు కానీ, సామూహిక ఉపనయనాలు, తర్వాత వివాహ పరిచయ వేదికలు, ఇటువంటి కార్యక్రమాల గురించి తెలిసేది కాదు. అప్పుడు అంత ప్రచారం చేసుకునే శక్తి కూడా బ్రాహ్మణులలో చాలా తక్కువ ఉంది. పేపర్లో యాడ్ ఇచ్చి దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసుకునేంత శక్తి కూడా తక్కువ ఉంది. మంచి కార్యక్రమాలను, దైవ కార్యక్రమాలను, ఇటువంటి కార్యక్రమాలను చేపట్టడమే కాక బ్రాహ్మణ సమస్యలను కూడా వెలుగు తీసుకొని ఇది ఒక బ్రహ్మాస్త్రం అంటే క్యాప్షన్ పెట్టారు, బ్రహ్మాస్త్రం అని. నిజంగా అది బ్రహ్మాస్త్రమే, బ్రహ్మాస్త్రానికి తిరుగుడు అన్నట్ల ఎన్నో సమస్యల గురించి తెలియడము, సమాచారం షేర్ చేసుకోవడము. అసలు ఇంత స్టేజ్కి ఇది ఎదుగుతుందని కూడా నేను ఊహించుకోలేదు. 6 సంవత్సరాల కింద పరిచయం అయినప్పుడు చిన్నగా ఉంది, ఈయన ఏం చేస్తారులే అబ్బాయి ఏదో చెప్పి పెట్టుకున్నాడు, మనం ప్రోత్సహిద్దాం అనుకున్నాం. కానీ ఇది తిరుగులేని శక్తిగా బ్రహ్మాస్త్రం అంటే బ్రహ్మాస్త్రం మాదిరి తయారైపోయి మన తెలుగు రాష్ట్రాల్లో బ్రాహ్మణులందరికీ చాలా ఉపయోగకరంగా ఉంది. వీరి మున్ముందు చాలా అభివృద్ధిలోకి రావాలా, వీరి ద్వారా బ్రాహ్మణులకు చాలా మంచి మేలు జరగాలని చెప్పి కోరుకుంటున్నాను.